पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో మనం లాస్ట్ క్లాస్లో 6 స్టేజెస్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో 4 స్టేజెస్ గురించి మనం చెప్పుకున్నాం. లాస్ట్ టూ స్టేజెస్, ఈ 2 స్టేజెస్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఈ 6 స్టేజెస్ గురించి చెప్తూ, సో ప్రజ్ఞ ఫస్ట్ డిజైర్ ఆస్పెక్ట్ అంటుండేది చేసుకుని అప్రోప్రియేషన్ ఆఫ్ బాడీస్ అంటుండే దాంట్లోకి రావడం, తర్వాత అంటే మెంటల్ ప్లేన్లోకి దిగడం, తర్వాత ఆస్పిరేషన్ ఆస్ట్రల్ ప్లేను, తర్వాత భౌతికమైనటువంటి ఫిజికల్ ప్లేన్లోకి దిగడం, అప్రోచ్ అపియరెన్స్ అన్నారు. దాని నుంచి మళ్ళీ వాడు కొన్ని తన చుట్టూతో ఉన్నటువంటి విషయాలతోటి వీటితోటి వస్తువులతోటి తను ఒక లింకప్ లేదా ఒక భావం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దాని అందు ఒక ఇష్టత అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దాని అందు ఒక కోరిక అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఈ రకంగా తను కొన్ని భావములు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం. ఇది మొత్తం 6 స్థితులుగా చెప్పారు. అపియరెన్స్ అనేటువంటిది సో 4వ స్థితిలో వాడు భౌతిక దేహాన్ని దాల్చడం అనేటువంటి జరుగుతుంది. దాని తర్వాత 5వ స్థితిలో 6వ స్థితిలో వాడు అనేక రకాలైనటువంటి భావములకు తాను లోనవడం, ఇవన్నిటి రూపంగా తను తెలియబడటంగా ఉంటుంది. యాక్టివిటీ అండ్ యాంబిషన్, ఇది మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నటువంటిది. సో ఒక పరిపూర్ణ స్థితి ప్రజ్ఞ ఉన్నటువంటిది, దాని నుంచి కింద లోకాల్లోకి దిగడం అంటే జరుగుతుంది. ఇదంతా పాత్ ఆఫ్ డిసెంట్గా చెప్పారు. సాధకుడు ఈ యాంబిషన్ అన్నటువంటి స్థితిలో నుంచి నెమ్మదిగా వాడు అనేక రకాలైనటువంటి కోరికల నుంచి నెమ్మదిగా ఒక సద్భావము, సదాలోచన ఇలాంటివన్నీ నెమ్మదిగా ఏర్పరచుకోవడం, ఈ 6 స్టేజెస్ నుంచి రివర్స్లో వెళ్తాడు. అంటే యాంబిషన్, యాక్టివిటీ, అపియరెన్స్, అప్రోచ్, ఆస్పిరేషన్, అప్రోప్రియేషన్, ఈ 6 స్టేజెస్లో రివర్స్లో వెళ్ళి ఇప్పుడు పరిపూర్ణుడిగా తయారవుతాడు. అంటే పరిపూర్ణత్వం నుంచి ప్రజ్ఞ పూర్తిగా భౌతికంలోకి దిగడం, మన భౌతిక లోకంలో నుంచి పూర్తిగా పరిపూర్ణ స్థితికి చేరడం. ఇదే ఏరీస్ అండ్ స్కార్పియో యొక్క యాక్టివిటీగా చెప్తారు. ఇది 8 స్థితులుగా చెప్తారు మనకు అక్కడ. సో స్కార్పియో అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో పూర్తిగా భౌతికమైనటువంటిదిగా ఉంటాడు మానవుడు. దీని నుంచి మళ్ళా పరిపూర్ణమైనటువంటి పురుషుడిగా వీడు తయారవడం, తెలియబడటం అనేటువంటి స్థితిలోకి వీడు వెళతాడు అన్నమాట. ఇది అక్కడ మనకి జ్యోతిషపరంగా చెప్పేటువంటి విషయం. సో when the conscious realization is established and the soul has appropriated a form upon the mental plane through the will to exist and one also upon the astral plane through aspiration, then the third stage of approach takes place. ఇదంతా మనం చెప్పుకోవాలి. కనుక ఈ రకంగా the two final stages of activity and of ambition are those covered by the ordinary man and dealt with by the ordinary psychologist. అది సో ఈ 2 స్థితులు, లాస్ట్ 2 స్థితుల్లో వీడు అనేక రకాలైనటువంటి తన చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి తన అనేకమైనటువంటి భావాలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో వీటి యొక్క సమ్మిశ్రమే మనం ప్రస్తుతం సైకాలజిస్ట్ డీల్ చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా. వీటికి పైనటువంటి 4 స్థితుల యొక్క విషయాన్ని ప్రస్తుతం సైకాలజిస్ట్ కన్సిడర్ చేసుకోకుండా కేవలం యాక్టివిటీ అండ్ యాంబిషన్, ఈ 2 విషయాలు మాత్రమే దృష్టిలో చేసుకుని సొల్యూషన్స్ అంటే అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. Thus we have stages succeeding each other from the initial appropriation upon the mental plane until the man in consciousness has worked his way down
through the planes and back again in the mental plane, which brings him in the stage of coordination of the personality and the emergence into full expression of what we call the personality ray. Life after life takes place again and again. The soul incarnates and in consciousness passes through the stages outlined above. సో ఒక్కొక్క జన్మలోనూ ఈ 6 స్టేజెస్ అంటాడు ఇదిగా రావడం అంటుండే జరుగుతుంటుంది. సో ఎవ్రీ లైఫ్ ఆస్పెక్ట్ ఎంటర్స్ ఇంటూ దిస్. ఎవ్రీ లైఫ్ ఆస్పెక్ట్ అంటే ప్రతి జన్మ ఉద్దేశం. ప్రతి జన్మలోనూ ప్రజ్ఞ ఈ 6 స్థితులు దాటుకుంటూ వస్తుంటుంది. మళ్ళీ రివర్స్లో తిరోగమనం అంటుండేది చేసుకుంటూ వెళ్ళడం అంటుండేది వీటికి సాధన. అది ఇక్కడ చెప్తున్నారు ప్రధానంగా. బట్ గ్రాడ్యువల్లీ హయ్యర్ సెన్స్ ఆఫ్ వాల్యూస్ సూపర్వీన్స్. There comes a period when desire for material experience and for ambitious personality satisfactions begins to fade out. Newer and better values and higher standards of thought and desire begins slower to appear. తన చుట్టూ ఉన్నటువంటి ఒక హయ్యర్ థింగ్ అంటుంది వీడికి అందుతున్న కొద్దీ దానికన్నా లోవర్గా ఉన్నటువంటి విషయాలు తక్కువ ప్రధానంగా కలిగి అవి కలిసిపోవడం, ఎక్కువ ప్రధానమైనటువంటి ఎక్కువ అంతర్రహస్యాలతో కూడుకున్నటువంటి విషయాలు వీడి దగ్గరికి చేరుతుండడం, లేదా వీటి వాడిని తెలుసుకుంటూ ఉండడం, దర్శించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైనా సరే ఒక ఉత్తమమైనటువంటి తెలుస్తున్నప్పుడు దానికన్నా తక్కువది అనేటువంటి విషయం వీడికి జారిపోవడం, ఉత్తమమైనటువంటిది నిలబడుతుండడం, ఇలా వీడు ప్రజ్ఞ అనేటువంటిది కింద లోకాల్లో నుంచి పై లోకాల్లోకి అలా ఊర్ధగమనం చెందుతూ ఉంటుంది. దాన్నే ధియోయోన ప్రచోదయనం ప్రేయర్ చేస్తున్నారు. The consciousness aspect then passes through all the stages again upon which we have touched, but in reverse order, and this time upon the upward arc corresponding to the evolutionary stage in the great cycle of natural processes concerned with the formed life. It expands slowly from the consciousness of ambition through activity and the succeeding unfoldments to the stage of approach to the divine reality upon the mental plane, and that of the final appropriation wherein the consciousness of man becomes merged in that of the soul upon its own level, and finally appropriate in full awareness the one. Finally full awareness in the one. Finally అవేర్నెస్ అంటే ఒకే ఒక్క దివ్యమైనటువంటి ప్రజ్ఞ ఈ చోట్లో అంత కూడా వ్యాపించింది. దాని అందు వీడు మేలుకాంచడమే అవేర్నెస్ ఇన్ ద వన్. అంటే వీడు ప్రజ్ఞాస్వరూపుడుగా అయినప్పుడు ఆ అవేర్నెస్ ఇన్ ద వన్ అనేది సిద్ధిస్తుంది. When the consciousness of the soul incarnate in a human form arrives at a realization of a futility of material ambition, it marks a high stage of personality integration and precedes a period of change, of a shift in activity. Period of a shift in activity అంటాడు. యాక్టివిటీలో అంబిషన్ నుంచి నెక్స్ట్ యాక్టివిటీలో కూడా వచ్చినప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ షిఫ్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు వీటితోటి ఎన్నో రకాల ఆ వస్తువు ఉంటే బాగుండు, నాకు ఇల్లు ఏర్పడితే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అంబిషన్ స్థితుల నుంచి వీడు నెమ్మదిగా ఒక యాక్టివిటీలోకి వస్తాడు. అంటే చక్కగా ఒక దైనందిన జీవితం, చక్కగా ఒక క్రమమైనటువంటి మార్గం, ఇలాంటి నెమ్మదిగా అవి ఎక్కువ ప్రధానత్వం వహిస్తాయి. ఈ వస్తువుల విషయాల యందు వీడికి ఉన్నటువంటి ఇష్టత తక్కువ ప్రధానంగా పెడుతుంది. అంటే అవన్నీ అక్కర్లేదని కాదు, అవన్నీ ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి అంతే. వాటి యందు బంధం అనేటువంటిది పెంచుకోకర్లేదు. ఉదాహరణకు మనకు వెహికల్ ఉంది, ఆ వెహికల్ యందు బంధం ఉండక్కర్లేదు. మనం బయటకు వెళ్ళడానికి మన పనులు చేసుకోవడానికి వెహికల్ అంతే. అది రిపేరింగ్కి వస్తే రిపేరింగ్ చేయించుకుంటాం, మళ్ళీ మనం పెట్టుకుంటాం. అది అన్నాళ్ళు పని చేస్తున్నాం, అన్నాళ్ళు ఉంచుకుంటాం. అదే పని అయిపోయిన తర్వాత దాన్ని మార్చేసి వేరే బండి తీసుకుంటాం. దాని యందు బంధం పెట్టుకోకూడదు. అలా మన చుట్టూతో ఉండేటువంటి వాటి యందు మనం వాటిని చక్కగా వాడుకోవడానికి ఇవన్నీ ఏర్పడ్డాయి, ఇవన్నీ ఇచ్చారు మనకి అనేటువంటిది పెట్టుకొని తద్వారా మనం యాక్టివిటీ అనేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అది షిఫ్ట్ అంటారు దాన్ని. So it will shift into in activity. During this second stage, upon the path of return, the shift of the consciousness is away from the physical body altogether into the etheric or vital body, and from thence into the astral body. There, duality is sensed and the battle of pairs of opposites takes place. సో నెమ్మదిగా ఎథరిక్ బాడీలోంచి, అంటే వీడికి ఏ కారణాల చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి దాన్ని తెలుసుకోగలగడం. దానికి పైన ఉండేది ఆస్ట్రల్ ప్లేన్ అంటున్నది ఉంటుంది కదా. సో అక్కడ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటున్నట్టు ఉంటాయి వీడికి. అంటే ఉదాహరణకి వీడి చేతిలో 10 రూపాయలు ఉన్నాయి. ఈ 10 రూపాయలు పట్టుకుని వీడు తిరుపతి వెళ్ళాలా, లేదా 10 రూపాయలు పట్టుకుని ఏదైనా ఇంటికి కావాల్సినటువంటి ఏదైనా ఒక ఏసీను ఏదో ఊరికనే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలాంటిది ఏదో దీని యందు వీడి ఇష్టత పెంచుకోవాలా.
సో ఒక పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో వీడి ఫైట్ అనేటువంటిది నడుస్తుంటుంది. ఒక తక్కువ ప్రధానత్వం కలిగినటువంటి విషయము, ఒక ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ విలువ కలిగినటువంటి విషయాలు రెండిట్లోనూ వీడు ఏది నిర్ణయించుకుంటాడు అనేటువంటిది పీరియడ్ ఆఫ్ బ్యాటిల్ అది. సో వీడు అర్జునుడుగా వీడు నిలుస్తాడని చెప్తారు మనకి మధ్యలో. The disciple makes his appearance as Arjuna only after the battle, and only when Arjuna has made his fateful decision is it possible for him to make his approach upon the mental plane to the soul. This he does by. సో వీడు అర్జునుడుగా వీడు నిలవాలి, మధ్యగా నిలిచి వీడు ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి మెంటల్ ప్లేన్లోకి వెళ్ళాలి, ఆ పై నుంచి సోల్లోకి వీడు వెళ్ళిపోవాలి. అది వీడికి ఏర్పరచుకోవాల్సినటువంటి గమ్యం. ఇది సిద్ధించుటకు భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి వస్తువులు కొన్ని వీడికి దరి చేరడం చేత అది సిద్ధిస్తుందంటే అవి దరి చేరతాయి. ఇవి దూరం వెళ్ళడం చేత అవి సిద్ధిస్తుందంటే ఇవన్నీ వీడి దగ్గర ఉన్నది వీడికి దూరంగా వెళ్ళిపోతాయి. మనుషులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ వీడికి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే అది సిద్ధించుటకు అవసరమైతే ఇవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. అది సిద్ధించుటకు అవసరమైతే ఇవన్నీ దగ్గరగా వస్తాయి. విషయం నందు జాగ్రత్తగా చక్కటి అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఇదంతా భాగం. వాడిని ఎదుటివాడు మన స్నేహితుడు, మన బంధువులు, వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. లేదా వాళ్ళెవరో ఇప్పటివరకు మనకు పరిచయం లేదు, వాళ్ళు మనకి చాలా ఆప్యాయత, ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా మనకు దరి చేరుతున్నారు. ఏంటిది అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోల్ లెవెల్లోకి ఎలివేట్ అవ్వడానికి ఎవరు మనకి ఉపకరణంగా ఉంటూ ఉంటారో వాళ్ళు మన దగ్గరికి చేరుతూ ఉంటారు. ఎవరితోటి మనకు ప్రత్యేకంగా అవసరం లేదో వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం సాధనలో ఉన్నటువంటి వాళ్ళు. సో దిస్ హీ డస్ బై ఏంటంటే కొన్ని 3 పాయింట్స్ చెప్తున్నారు ఇక్కడ. రియలైజింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సోల్ అండ్ నాట్ యాజ్ ఎ ఫార్మ్. దిస్ ఇన్వాల్వ్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ రిఫ్లెక్షన్, which works out in 2 ways. The soul now begins definitely to reject the form, and the man, though whom the soul is experiencing and expressing itself, is himself rejected by the world in which he lives. This is the control point. So, world in which he lives rejects the form. ఏదో కారణం చేత మనం బంధుత్వం ఇలాంటిది ఏదో పెట్టుకుందంటే అదంతా రిజెక్ట్ అయిపోతుంటుంది ఫారం. వాటిగా మనం ముందుకు వెళ్ళాం. అదే నుంచి ఏవి పట్టుకుంటే మనం ముందుకు వెళ్తాం అవి మన దగ్గరగా ఉంటుంటాయి. ఏవి మనకి అవసరం లేదో అవి దూరంగా వెళ్ళిపోతుంటాయి. వీడు దగ్గర వాడు, వాడు దూరం వాడు, వీడు అన్నయ్య, వాడు తమ్ముడు, లేదా వీడు మన సంబంధించిన వాడు కాదు, వీడు వేరే దేశం వాడనో వేరే కులం వాడనో వీటి వేటితో సంబంధం లేదు. అందరు మాటలు పెట్టుంటే చాలా అసలు సాధనలో మనం ఎక్కడున్నాం అనిపిస్తుంటుంది. కొందరు వాళ్ళు వేరే కులం వాడైనా సరే వాడు కులం మీద ఎంత చక్కగా వాడు భక్తిభావం కలిగి ఉంటున్నాడు, మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం అనిపిస్తుంది కొందరితో మాట్లాడుతూ. కనుక ఇవేవి కాదు మనకి కావాల్సినటువంటిది ఒకటే ఒక విషయం ఏంటంటే సోల్ లెవెల్లోకి వెళ్ళడానికి వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళు వీడి దగ్గరకు వస్తుంటారు, అనేక దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వీడి దూరంగా వెళ్ళిపోతారు. Discovering the group to which he belongs, blocking his way of approach until he discovers the way of approach by service. The way of approach by service. వీడి గ్రూప్ ఏమిటి, వీడి ఏ రేకి సంబంధించిన వాడు, ఆ రేకి సంబంధించిన వీడి క్లాస్మేట్స్ ఎవరో వాళ్ళందరితో వీడు కలవాలండి. సో ఈ కలవడానికి ఏంటంటే వీడు దేని చేత వీడు కలవగలుగుతాడంటే పాత్ ఆఫ్ సర్వీస్. ఇతరులకి సేవ అనేటువంటిది పెట్టుకున్నప్పుడు ఆ సేవ చేయడం ద్వారా వీడి యొక్క రేకి సంబంధించిన అందరితో వీడి లింకప్లో వీడు ఉంటాడు. సో గ్రూప్ లెవెల్లో మెడిటేషన్ అన్నటువంటి దాంట్లో భౌతికమైనటువంటి లెవెల్లో మెడిటేషన్ ఒక స్థితి దాటిన తర్వాత వీడు ఫిజికల్ లెవెల్లో వీడు 10 మంది ఒక చోట కూర్చొని ప్రేయర్ చేయక్కర్లేదు. వీడు ఉన్నటువంటి స్థితి వేరు. గురు పూజలకు వెళ్ళక్కర్లేదు. ఆ గురు పూజల్లో వాళ్ళందరూ ఏ స్థితికి అయితే వాళ్ళందరూ అక్కడ చేరారో వీడు ఇంట్లోనే కూర్చుని ఆ సోల్ లెవెల్లో వాళ్ళతో లింకప్లో వీడు ఉంటాడు. సో ఉండి అక్కడ వీడికి సాధన అంటున్నది సాగుతుంటుంది. వెళ్ళాల్సి వస్తే వెళ్తాడు, వెళ్ళలేకపోతే వీడు వెళ్ళలేకపోయానని బాధ ఉండదు. అది ఇక్కడ విషయం. సో గ్రూప్ లెవెల్, సోల్ లెవెల్లో ఒక గ్రూప్ అంటున్నది వీడి రేకి సంబంధించిన వాళ్ళందరికీ ఒక పరమ గురువు వీళ్ళందరినీ కూడా ఒక శిక్షణ అంటున్న పేరుతో వీళ్ళందరినీ ఒక ప్రేయర్, ఒక ధ్యానము, ఒక నిద్రలోనూ ఏదో ఒకటి ఇది చేస్తుంటాడు. అది వీడికి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ గ్రూప్ అపాన్ హిస్ ఓన్ రే అండ్ సో ఎర్నింగ్ ద రైట్ టు మేక్ హిస్ అప్రోచ్ బికాస్ హీ హాస్ లెర్న్డ్ ద లెసన్ దట్ హీ ట్రావెల్స్ నాట్ అలోన్. వీడు ఒక గమ్యం చేరడం ఇప్పుడు ఒక్కడే కాదండి, ఇప్పుడు కూడా ఈ గ్రూప్ లెవెల్లో వీడికి శిక్షణ అంటున్నది ఉంటుంటుంది.
అది బాగా గుర్తుంచుకోవాలి వీడు. అది థర్డ్ స్టేజ్లో చెప్తున్నాను. దెన్ కమ్స్ ద peculiar stage of transcendent aspiration, wherein desire for individual experience is lost and only longing to function as a conscious part of the greater whole remains. గ్రేటర్ హోల్లో వీడు భాగంగా వీడు నిలుస్తాడు. దానికే వీడు చేయవలసినటువంటిది మాత్రం వీడు నిలుస్తుంది. ఇండివిజువల్ లెవెల్లో వీడు కోరడం అంటున్నది ఉండదు. ఇప్పుడు గ్రూప్ కాన్షియస్ అయ్యాడు వీడు. ప్రజ్ఞ వీడిది ఏమైందంటే గ్రూప్ కాన్షియస్ అయింది. కనుక గ్రూప్ కాన్షియస్ అయినప్పుడు ఉదాహరణకు వీడు ఒక ఆఫీసర్ ఒక మేనేజర్ అయ్యాడు. అదే ఒక హెడ్ ఆఫీస్లో వేస్తే వీడు ఒక ఆఫీసర్ అన్నారు. అదే ఒక బ్రాంచ్కి వేస్తే వీడు ఆ బ్రాంచ్కి మేనేజర్ అన్నారు. ఇప్పుడు బ్రాంచ్కి మేనేజర్ అయినటువంటి వాడు ఏం చేస్తాడు, ఆ ఊర్లో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాడు తన కార్యక్రమంగా స్వీకరించి ఆ బ్రాంచ్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడు చేసుకుని ముందుకు వెళ్తుంటాడు. ఆఫీసర్ల మీటింగ్ వచ్చినప్పుడు ఆఫీసర్లతో అక్కడ వచ్చి మీటింగ్ అటెండ్ అవుతుంటాడు. ఇక్కడ ఇండివిజువల్గా వచ్చినప్పుడు ఇక్కడ గ్రూప్ని ఈ బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం, బ్రాంచ్ని బాగా దానికి లాభాలు వచ్చేటట్టు చేయడం, ఇదంతా వీడి కార్యక్రమంగా ఉంటుంటుంది. సో గ్రూప్ లెవెల్కి వీడు వెళ్ళినప్పుడు ఇండివిజువల్ లెవెల్లో చేయవలసినటువంటి ప్రధానంగా ఉండదు. Then and only then can the conscious and appropriate the body of light and of splendor, the expression of the glory of the one, which, when once assumed, makes all future incarnations in the three worlds impossible, except as an act of the spiritual will. ఇప్పుడైతే వీడు ఒక గ్రూప్ కాన్షియస్ వీడు తయారవుతాడు. కాన్షియస్నెస్ ఏమవుతున్నప్పుడు బాడీ ఆఫ్ లైట్ అండ్ ఆఫ్ స్ప్లెండర్, జ్యోతి స్వరూపుడుగాను ప్రజ్ఞా స్వరూపుడుగాను ఒక ఆనందమయ లోకమునకు సంబంధించినటువంటి ప్రజ్ఞగా వీడు తయారవుతాడు. కనుక ఒక స్ప్లెండర్ అన్నప్పుడు ఇది ఉండేటట్టు. అందుగురించి అటువంటి వాడు జన్మ తీసుకున్నప్పుడు ఈ లోవర్ 3 బాడీస్లో వీడు ప్రిజనర్గా ఉండడు. వీడు రెవల్యూషన్ అంటే వీటి అందు ఒక స్వామిత్వం కలిగి అవేవి వీడిని బంధించేవిగా ఉండవు వీడికి, అది చెప్తున్నారు. Which when once assumed makes all the future incarnations in the three worlds impossible, except as an act of the spiritual will. The significance of the above may be found difficult of comprehension, for it is one of the mysteries of a higher initiation. వీడు కొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఊరి నుంచి ఆ ఊరు ఎందుకు వెళ్ళాడు, డెప్యుటేషన్ మీద వెళ్ళాడండి. డెప్యుటేషన్ మీద ఎందుకు వెళ్ళాడు అంటే ఆ యూనిట్లో లేదా ఆ డిపార్ట్మెంట్లో వీడి యొక్క సర్వీసెస్ అవసరం, అందుగురించి వీడు వెళ్ళాడు. అంతమించి వేరే ఇదేం కాదు. సో డెప్యుటేషన్ మీద ఎప్పుడైతే వీడి కార్యక్రమం అయిపోతుందో మళ్ళీ వీడు తిరిగి వచ్చేస్తారు. ఆ డిపార్ట్మెంట్తో వీడికి సంబంధం లేదు. అందులో ఉన్నటువంటి పాలిటిక్స్ కానీ అందులో ఉన్నటువంటి విషయాలతో కానీ సంబంధం లేదు. కేవలం ఆ డిపార్ట్మెంట్కి ఎంతవరకు వీడు సర్వీసెస్ ఇవ్వాలో అంతవరకు వీడు ఇచ్చేస్తాడు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి సేవ చేసేస్తాడు, వీడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సో ఆ రకంగా స్పిరిచువల్ విల్గా వీడు ఒక గ్రూప్ కాన్షియస్గా అయినటువంటి వాడు జన్మ తీసుకోవడం అనేటువంటిది అలా ఉంటుంటుంది. Therefore, it will be seen that we begin and we end with an expansion of consciousness. The first one led to the inclusion of the material world, and the second one includes the appropriates consciously and intelligently the spiritual world. We see the desire consciousness transmuted into aspirants for the spiritual realities and the focused vital approach to the kingdoms of God. We see the appearance on the physical plane of the imprisoned consciousness, limited and confined for purposes of divine intelligent development within an evolving form, and the final emergence upon the mental plane of the enriched, released consciousness into the full freedom of the mind of God. Enriched అంటే చక్కగా వీడు మెంటల్ ప్లేన్ దాకా వీడు చక్కగా వెళ్ళినటువంటి వాడు వీడు అంటే రివర్స్ పాత్రలు అప్రోప్రియేషన్ ఆఫ్ బాడీస్ అంటే ప్రజ్ఞా స్వరూపుడు వీడు తయారైనప్పుడు మైండ్ ఆఫ్ గాడ్లోకి వీడు విడిపోతాడు. వీడి యొక్క మెంటల్ ప్లేన్లోకి వీడు వెళ్ళాడు కదండి, ఆ మెంటల్ ప్లేన్లో రివర్స్ పాత్రలో 5th స్టేజ్, పైనుంచి దిగితే 1st స్టేజ్. ఆ ప్లేన్లోకి వీడు వెళ్ళినప్పుడు వీడికి ఏమవుతుంది, ఇంకప్పుడు మైండ్ ఆఫ్ గాడ్ తోటి వీడికి లింకప్ వస్తుంది. చోట్లో ఒక ప్రజ్ఞ అనేటువంటిది పనిచేస్తుంది. ఆ ప్రజ్ఞ యొక్క మానసిక కక్ష అన్నటువంటి దాని చేత అక్కడ ప్రధానంగా విల్ టు క్రియేట్ అంటున్నది అక్కడ ఏర్పడింది. దానితోటి వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ స్థితికి వచ్చాడు. మైండ్ ఆఫ్ గాడ్ అన్నారు. We see the activity of the conscious mind of man slowly expanding and intensifying unit. It becomes the activity of the illumined mind, reflecting the divine consciousness of the soul. Illumined mind, వీడి మైండ్ ఏమవుతుంది, చక్కగా ఒక మంచి దీపపు కాంతిగా వీడి తయారవుతుంది. ఈ దీపపు కాంతి చక్కగా ఒక మ్యాగ్నెట్గా తయారవుతుంది.
ఈ మ్యాగ్నెట్ పెద్ద మ్యాగ్నెట్ తోటి అనుసంధానం చెందుతుంది. పెద్ద మ్యాగ్నెట్ తోటి అనుసంధానం చెందడానికి దాని యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంత పెద్దవిగా వస్తాయో, ఈ చిన్న మ్యాగ్నెట్ అయినా సరే దీని యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంత పెద్దవిగా ఉంటాయి. ఇది ఇక్కడ విషయం. అప్పుడు ఏముంది, మైండ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి దాంతో వీడికి అనుసంధానం చెందడానికి సృష్టి నిర్మించినటువంటి ఎవడైతే ఉన్నాడో ఆయన యొక్క ఆయన ఏ ఉద్దేశంగా ఆయన సృష్టి నిర్మాణం అన్నటువంటి చేయడానికి అనుకున్నారో ఆ స్థితితో వీడికి అనుసంధానం చెందుతుంది. సో ఇది చాలా ఉత్తమమైనటువంటి స్థితి. అందుగురించి ఈ సాధనలో వీడు వెళుతూ ఉన్నప్పుడు కింద లోకాల్లో నుంచి పై లోకాల్లో వెళుతున్నప్పుడు ఈ మెంటల్ ప్లేన్లో వీడికి చోట్లో ఉన్నటువంటి రహస్యాలతోటి వీడు అనుసంధానం చెందడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏం చేయాలి, వీడు సాధన కూర్చున్నప్పుడు చక్కగా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు వీటిల్లో ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకున్నాడు, ప్రశ్న వేసుకున్నాడు కూర్చున్నప్పుడు నెమ్మదిగా చోట్లో ఉన్నటువంటి రహస్యాలతోటి వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక సూర్యుడు ఉదయించడం, సూర్యుడి యొక్క కాంతి భూమండలం అంతా కూడా వ్యాపించడం, ఇది జరుగుతున్న విషయం ఊరిని అలా గమనిస్తూ కూర్చుంటే వెలుగు అనేటువంటిది ముందు వీడు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఉదాహరణకు 5 గంటలకో సాయంత్రం 5:30కో ఎప్పుడో కూర్చున్నాడు, ఇంకా వెలుగు రాలేదు. ఒక గంట సేపు వీడు చక్కగా వెలుగు ఎలా వస్తుంది, దీన్ని ఇలా ధ్యానం చేస్తే ఏంటంటే సృష్టి యొక్క రహస్యాల్లో వీడు నెమ్మదిగా వెళ్ళగలదు. అలాంటిది ఏది తీసుకున్నా, సృష్టిలో ఒక పిందె అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఒక కాయ ఎలా వస్తుంది, ఒక పువ్వు ఎలా ఏర్పడుతుంది, వీటిని ఇలా తీసుకున్న ఆ రహస్యాన్ని వీడు ఇలా ధ్యానం చేస్తుంటే వీడికి చోట్ల ఉన్నటువంటి రహస్యాలతో వీడికి లింకప్ దొరకడానికి వీడి మైండ్ తయారవుతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అబోవ్ మే బి ఫౌండ్ డిఫికల్ట్ అది ఇంటెలిజెంట్లీ. So vital approach to the kingdom of God. We see the desire consciousness transmitted into aspiration for the spiritual realities, and the focused vital approach to the kingdom of God. We see the appearance on the physical plane of the imprisoned consciousness, limited and confined for purposes of defined intelligent development within an evolving form, and the final emergence upon the mental plane of the enriched, released consciousness into the full freedom of the mind of God. So finally into the expression of the will of God or of the monad in the initiate. వీడు మొనాడ్ అనుకోండి, స్థితి అన్న సరే విల్ ఆఫ్ గాడ్ అన్న ఒకటే అర్థం, ఆ రకంగా పెట్టుకోవచ్చు. కనుక ఇనిషియేట్ ఉండేటువంటి మొనాడ్ అనేటువంటి స్థితిలోకి వీడు చేరతారు. Thus, the 3 aspects of divinity are released upon earth through the medium of the incarnated and fully developed consciousness that of a son of God. So, ఇది 3 stages గా చెప్పారు దీన్ని. పైన స్పిరిట్ ఆస్పెక్ట్, సోల్ ఆస్పెక్ట్, ఫారమ్ ఆస్పెక్ట్. ఈ 3 స్థితుల్ని దీన్ని 9గా చెప్తారు మనకి ఇనిషియేషన్ అండ్ సోలార్లో. ఈ 9 స్థితిలో వీడు చక్కగా వీడు చేరిన వాడు అవుతున్నాడు. వీడు దాని అన్నారు ఇన్కార్నేటెడ్ and fully developed consciousness that of a son of God. From the conscious appropriation of form back again to the conscious appropriation of divinity is the work carried forward and the plan of deity worked out. The plan of deity worked out. అంటే వీడు పరిపూర్ణుడుగా వీడు తయారవుతాడు. పూర్ణమిదం అపూర్ణత్వం వీడికి సిద్ధిస్తుందండి. ఏ కారణం చేతి ఎక్కడి నుంచి అయితే దిగాడో మళ్ళీ అక్కడికి వెళతాడండి వీడు. దాన్నే మనకి పైసిస్లో మాస్టర్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ మనకి ఇదంతా అంటే వీడు మనకి ధనస్సులో ఏమని చెప్తారంటే దట్ ఈస్ మైనర్ సైకిల్స్ అన్నీ ఎండ్ అయ్యేది అక్కడ, మేజర్ సైకిల్స్ అన్నీ ఎండ్ అయ్యేది మనకి మీనంలో. ఇది లయా స్టేట్ అంటారు దీన్ని, మీన రాశి గురించి చెప్తారు. కనుక ఎప్పుడైతే ఈ స్థితి అంటే వీడికి సిద్ధింపడుతుందో అప్పుడు వీడు పరిపూర్ణ పురుషుడిగా తయారవుతాడు. అంటే వాడికైనా వీడికి తేడా ఉండదు, అలా తయారవుతాడు. అంటే పరమేశ్వరుడికినను వీడికి తేడా ఉండదు. వీడు పూర్తిగా పరమేశ్వరుడు ఉన్నటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. అది లయా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి పైసెస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అసలు సృష్టి యొక్క విధానం, సృష్టి ఏర్పడడానికి మూలమైనటువంటి రహస్యం ఇది. అసలు అందరిందరి జీవులుగా ఏర్పడినటువంటి వాళ్ళు పూర్తిగా పరిపూర్ణులుగా వీళ్ళు తయారవ్వాలి. Forward, అది from the conscious appropriation of form back again to the conscious appropriation, laying the ground as we are now proposing to do for the study of integration in connection with the human being. It will not be necessary
for us to deal in detail with the many phases of the various stages we have been considering. Thousands of human beings, indeed, perhaps millions, will be found on our planet at any one time who will illustrate in their lives and activities some one point or other upon the downward or the upward arc. The downward and upward arc అన్నారు. దీన్నే మనకి జాకబ్ అన్నటువంటి కథలో మనకి ఏమని చెప్తారంటే ఆయనకు ఒక కళ వస్తుందట. ఆ కళ ఏమని వస్తుందట అంటే భూమి నుంచి ఆకాశం దాకా ఒక నిచ్చెన వేస్తుందండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వీడు తమ్ముడు, వీడు జాకబ్. వీడికి ఒక కళ వస్తుందని చెప్పేసి కళ్ళు ఏమవుతుంది అంటే భూమి నుంచి ఆకాశం దాకా ఒక నిచ్చెన వేసింది ఇట్లా. అక్కడి నుంచి కొందరు ఆ నిచ్చెన నుంచి కొందరు దిగుతున్నారట, కొందరు ఎక్కుతున్నారట. ఇది వీడికి వచ్చినటువంటి కళ. అంటే ఏంటి, ఇక్కడ పాత అప్వర్డ్ లో వెళ్తున్న వాళ్ళు కొందరు, డౌన్వర్డ్ లో వస్తున్న వాళ్ళు కొందరు. ఈ రక ఇది జరుగుతున్నటువంటి కథ ఇది. అప్వర్డ్ ఆర్క్ ఫర్ ద మెజారిటీ the expert assistance of the modern trained educator and psychologist, the churchman or the physician will suffice to give the needed aid, particularly when three happenings eventuate, which will inevitably be the case before so many decades have gone by. So, mainly ఈ 3 happenings అంటే ఒక చర్చ్మ్యాన్ కానీ, అంటే ఒక ఫిజిషియన్ కానీ, లేదా ఒక సైకాలజిస్ట్ ఎలా పేరు పెట్టుకున్నారు అంటే వీడు ఉంటున్నటువంటి విషయాల్లో నుంచి వీడిని తిరోగమనము అన్నారు. వీడు రివర్స్ వెళ్ళాలి, అప్వర్డ్ పాత్. దానికి వెళ్ళేటట్టుగా వీడిని గైడ్ చేయడానికి వీళ్ళు ఏ పేరు పెట్టుకున్నా సరే ఒక గురువు అన్నారండి, లేదా ఒక చర్చ్ మ్యాన్ అండి, లేదా ఒక సైకాలజిస్ట్ అనండి, వాడు వీడిని గైడ్ చేస్తుంటాడు. These 4 types of experts, educators, psychologists, churchmen, and physicians will work in conjunction with each other, and each will place his skill and his peculiar point of view and interpretation of conditions at the disposal of his fellow workers. వీళ్ళు నలుగురు అన్నారు, ఎడ్యుకేటర్స్, సైకాలజిస్ట్, ఫిజిషియన్ అండ్ చర్చ్మ్యాన్. లేదా ఒకడే ఎన్ని రూపాయలుగానో దిగిరవచ్చు. అంటే ఒకడే ఇన్ని రూపాయలు అంటే ఒకటిలోనే ఇన్ని కూడా ఉండవచ్చు, లేదా నలుగురుగాను ఉండవచ్చు. సో ఈ నలుగురు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు నలుగురు కూడా వీడిని చక్కగా అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళు ఒక కార్యక్రమం, ఒక క్రమం అంటుంటే వాడికి ఇస్తుంటారు. The fact of the soul will be admitted as a reasonable hypothesis, and the fact that there may be an indwelling entity seeking to control in some measure the mechanism will also be accepted. The mechanism అంటే వీడి లోపల ఒక కంట్రోలింగ్ ఆస్పెక్ట్ అంటుంటుంది. దాని అందు వీళ్ళు నలుగురు వీడిని మేల్కొల్పింపబడతారు. వీడిని మేల్కాయించిన తర్వాత వీడు దానిలో ఈ కంట్రోలింగ్ ఫ్యాక్టర్కి ఈ లోవర్ బాడీస్ అన్ని కూడా ఆ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ యందు అనుసంధానం చెంది అది ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకోవడం అటువంటి కార్యక్రమం వీటిలో రూపొందింపబడుతుంది. The law of rebirth will be regarded as a law in nature, and place will be given in the thoughts of these 4 groups of human helpers for a man's past and his rapidly developing future. So, okay, cycle of rebirth అన్నటువంటి లా సృష్టిలో నడుస్తున్నటువంటి లా ఆఫ్ నేచర్, దాని అందు వీడు మేలుకొల్పింపబడినప్పుడు గతంలో వీడు జరిగినటువంటి మార్గం ఈ రకంగా ఉంది, వీడు భవిష్యత్తులో ఈ రకంగా వెళుతుంది అన్నటువంటి రహస్యం వీడికి చక్కగా తెలుస్తుంది. ఇద్దరికి ఈ రకంగా నేను వచ్చాను, ఇప్పుడు ఈ రకంగా తెలుసుకుంటాను. ఈ లా ఆఫ్ రిబర్త్ అందు వీడు మేలు కాల్చాలి ఇక్కడ ప్రధానంగా. దాన్ని లా ఇన్ నేచర్ అన్నారు. అంటే ఏంటంటే ఇదంతా కూడా స్టేజెస్. మేలు కాల్చాలి అంటే ఏమిటి అంటే వీడు ఇనిషియేట్ అవ్వబడటం. ఆ స్థితిలో వీడు ఎప్పుడైతే ఇనిషియేట్ అవ్వబడతాడో అప్పుడు భవిష్యత్తులో ఏంటి నా కార్యక్రమం, ప్రస్తుతం నా కార్యక్రమం ఏమిటి అంటే వీడు చక్కగా తెలుస్తుంది. ఇదంతా కూడా అంటే సాధారణ ఒక్కొక్క స్టేజ్, లేదా ఒక ట్రైన్ ఇక్కడి నుంచి విశాఖపట్నం పోతుంది అనుకోండి, ఇప్పుడు విజయవాడ వస్తే వీడికి తెలుస్తుంది ఇది భోజనం అందుతుంది అక్కడ అంటుండదు అన్నారు అనుకోండి. అంటే ఎప్పుడు వస్తుంది సార్ విజయవాడ అంటే వీడు ఆ విజయవాడ చేరడానికి కావాల్సినటువంటి జర్నీ వీడు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక సమయం అయితే వీడు విజయవాడ చేరతాడు. ఆ చేరేవాడికి అక్కడ భోజనం అంటుండదు అందులో అది అట్లా. అలా వీడు సాధారణ చేసుకుంటూ వస్తుండేటికి వీడు సైకిల్ ఆఫ్ రీబర్త్ లేదా లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ రీబర్త్ అంటుండే దాంట్లో వీడు మేలుకొల్పింపబడతాడు. అప్పుడు వీడికి చక్కగా అక్కడ విషయం అంటుంటే దర్శనం అవుతుంది. In this treatise, we are considering those more advanced people who constitute the intelligences
of the world who are beginning to use the mind, who are upon the probationary path, or who are nearing the path of discipleship. When this is the case, and it seldom occurs before unless to the eye of the initiate, the personalities are so refined that the personality ray and the egoic ray permit of analysis and definition until there is sufficient pronounced development to allow of a true diagnosis. It is not possible to say definitely what is the ray of the personality. The defining of the egoic ray comes later still and can only be surmised at first from the nature of the conflict of which the personality is aware, based as it will be on the growing sense of duality. సో మొట్టమొదటి వీడి యొక్క పర్సనాలిటీ రే ఏమిటి అంటుంటది తెలియబడటం కొంచెం కష్టం మామూలుగా చెప్పాలంటే. ఎందుకంటే వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఒక రేకి సంబంధించినదిగా ఉంటుంది, వీడి యొక్క మెంటల్ ప్లేన్ ఒక రేకి సంబంధించినదిగా ఉంటుంది, వీడి యొక్క ఫిజికల్ బాడీ ఒక రేకి సంబంధించినదిగా ఉంటుంది. ఈ మూడింటి యొక్క సమ్మిశ్రం చేసి వీడి యొక్క పర్సనాలిటీ అంటుండేది ఏర్పడుతుంది. సో వీడు జాగ్రత్తగా తెలుసుకుంటే అప్పుడు వీడి యొక్క పర్సనాలిటీ రే అంటుంటే తెలుస్తుంది. ఉదాహరణకు వీడి పర్సనాలిటీ రే 4th రే అనుకోండి. సో ఈ 4th రే ఏర్పడిన తర్వాత వీడిలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది వస్తుంటుంది. అంటే ఉదాహరణకి వీడికి ఏదో పూజ చేసుకుందాం అనేటువంటి భావం, తర్వాత ఇంకొక పని చేద్దాం అనేటువంటి భావం వీడిలో కలుగుతుంది. ఈ 2 భావాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే సోల్ రే నుంచి ఒక భావం అంటుంటే దిగుతుంటుంది, వీడి యొక్క పర్సనాలిటీ రే అంటుండేది ఒక భావంగా వీడికి కల్పిస్తుంది. ఈ రెండిట్లో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది వస్తుంటుంది. సో కాన్ఫ్లిక్ట్ ద్వారా వీడికి తెలియబడేటువంటి విషయం ఏంటంటే వీడి యొక్క సోల్ రే అంటే ఫస్ట్ వీడికి తెలియబడుతుంది. అదే ఇక్కడ విషయం. It will also be capable of expert diagnosis from certain physical and psychical characteristics which indicate the quality of the higher nature of the person concerned, and also through a study of the type of a man's group affinities as they begin to appear upon the physical plane. A man who, being through personality predilection a creative artist, suddenly takes a deep and profound interest in mathematics. అంటే ఏంటి? ఉదాహరణకు వీడు ఒక ఆర్టిస్టు, చక్కగా వీడు ఏదో స్కూల్లో చేరాడు, ఏదో సంథింగ్ ఏదో కారణం చేత వీడు ఆర్టిస్టు, లేదా ఏదో కారణం చేత వీడు డాక్టర్ అయ్యాడు, లేదా ఏదో కారణం చేత వీడు ఇంజనీర్ అయ్యాడు. ఒకానొక పరిస్థితిలో వీడు డాక్టర్ అయినటువంటి వాడు వీడికి ఎందుకో ఆ వేరే సబ్జెక్ట్ మీద వీడికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. టక్కని వీడు ఇందులోంచి అందులోకి మారిపోతాడు. అందులోకి మారిపోయి లైఫ్ అటువైపు వెళ్ళిపోతుంది. ఏమిటి ఎందుకు మారాడు? వీడు చిన్నప్పటి నుంచి వీడు ఇక్కడ ఇలా తీసుకురాబడుతున్నటువంటి వాడు వీడు డాక్టర్ అయినటువంటి వీడు ఇంజనీర్ వైపు లేదా ఇంకొక ఆర్కిటెక్ట్ వైపు ఇంకో వైపు ఎలా వెళ్ళిపోయాడు వీడు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సోల్ రే. సో పర్సనాలిటీ రే చేత వీడు ఇది తీసుకున్నాడు. అంటే 10 మంది ఇంజనీర్లు అవుతున్నారు కదా, మనం కూడా ఇంజనీర్ అయిపోతే తేలిగ్గా సెటిల్ అయిపోదాం అని ఏదో భావం కలిగింది. అది పర్సనాలిటీ రే తీసుకున్నటువంటి నిర్ణయం. అది కాకుండా వీడు పర్సనాలిటీ రేలు అలా కంటిన్యూ అవుతున్నటువంటి వాడు, ఉదాహరణకు బైపీసీ గ్రూప్, వీడు సడన్గా వీడు కంప్యూటర్స్ వైపు వెళ్ళిపోయాడు. అదేంటి ఎందుకు వెళ్ళిపోయాడు అటువైపు? ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ అట్లా వెళ్ళిపోయాడు. అంటే వీడి యొక్క ఈగోయిక్ రే 5th రేకి సంబంధించినది ఏదో అయి ఉంటుంది. అందునుంచి వీడికి అటువంటి విషయాల్లోనూ వాటిలోనూ చక్కగా వీడికి చెప్పబడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ చక్కగా వీడి యొక్క ఇది అందుతుంటుంది. Mathematics might be inferred to be coming under the influence of the secondary soul, or a man whose while personality was definitely upon the 6th ray of fanatical idealism or devotion to an object of his idealism, and who has functioned during life as a religious devotee, and who then switched the center of his life interest into scientific investigation, might be therefore responding to a 5th ray soul impression. 6th ray నుంచి 5th రేకి వీడు వెళ్ళిపోతాడు. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే వీడి యొక్క లైఫ్లో ఈ క్రష్ అంటున్నది ఒకటి ఉంటుంటుంది చూసారా. నేను ఏంటోనండి ఏదో తీసేసుకున్న ఈ గ్రూప్ ఏంటో లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ లేదు అని అంటుంటాడు సరే కొందరు. అంటే నిజానికి వాడికి లోపల నుంచి వాడికి ఏదో ఒక ఆర్టిస్ట్ అవ్వాలనో, లేదా ఒక డాక్టర్ అవ్వాలనో, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనో ఉంటుంది. లోపలగా తెలియబడుతుంది ప్రతి వాడికి.
అది సోల్ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. మామూలుగా బయట నుంచి చూసి లేదా బయట ఉన్నటువంటి విషయాలకి వాటికి లేదా ఎవడో చెప్తే చేయడమో లేదా తల్లిదండ్రులు చెప్తే చేయడమో అటువంటి చేసేందుకు కూడా పర్సనాలిటీ. లోపల నుంచి వాడికి ఒక ఇష్టత అనేది ఒకటి వస్తుంది. దాని యందు వాడికి ఎప్పుడైతే మనం వాడిని చేయడానికి వాడిని వదులుతామో అప్పుడు వాడు చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. చాలా అద్భుతంగా చేస్తాడు. అంటే అందరూ కూడా అన్ని పనులు చేసేయాలి, అందరూ కూడా లేదా 10 మంది వెళ్ళినటువంటి మార్గంలోనే వీడు వెళ్ళాలనేటువంటి థాట్ కాకుండా వీడి యొక్క సోల్ దేనికి సంబంధించినటువంటి లింకప్ కలిగినటువంటిది దాని వైపుగా వాడిని పంపించడం అంటాడు అసలు చేయవలసినటువంటి కార్యక్రమం. We shall therefore study the process of coordination and the methods whereby two great integrations take place. Two great integrations. ఇవి రెండు వీటిలో జరుగుతాయి. The integration of the personality are the means whereby the consciousness of the person shifts of one body into another so that a definite expansion of consciousness takes place. Shift out of one body into another. ఈ షిఫ్ట్ అయ్యేటికి వీటిలో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చూస్తాం. ఇదివరకైనా పిల్లవాడు చాలా చక్కగా ఉంటాడు. ఇదివరకు ఎప్పుడు అలా డల్గా అలా ఉండేటువంటి వాడు ఎప్పుడైతే వీడికి ఇష్టంగా లోపల నుంచి ఇష్టత ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లోకి వీడిని పెట్టాడికి చాలా వీళ్ళు కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఆలోచనలు ఇవన్నీ అలా పుట్టుకొస్తుంటాయి అందరూ ఆ ఫీల్డ్. అప్పుడు అలా ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్ అంటే బిగిన్స్ టు బి యాక్టివ్ ఇన్ ఆల్ ద 3 పర్సనాలిటీ వెహికల్స్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్ వీడు ఏమవుతాడు? బిగిన్స్ టు బి యాక్టివ్. ఎప్పుడైతే సోల్ రే తోటి లింకప్ వీడికి దొరుకుతుందో ఆ సోల్ రే లింకప్ చేత వీడికి ఏమవుతుందంటే సోల్ కింద పర్సనాలిటీకి ఒక చక్కటి అనుసంధానం జరుగుతుంది. ఉదాహరణకి సోల్ ఇస్ 5th రే అండ్ పర్సనాలిటీ సమ్ 4th రే ఆర్ 3rd రే ఏదైనా అనుకోండి. 3rd రే అంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. సపోజ్ 4th రే. అప్పుడు దీనికి దానికి లింకప్ ఎలా ఏర్పడుతుంది అంటే తమాషాగా ఇప్పుడు సోల్ అంటే చక్కగా ఈ 3 ప్లేన్స్ సోల్ రే యొక్క రిఫ్లెక్షన్ ఈ 3 ప్లేన్స్ లోని పడడం అంటే జరిగి ఈ 5th రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్ అంటే 4th రే ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అటువంటి దాని మీద పడడం చేత వీడు ఏమవుతాడంటే వీడు సాధనలో ఉంటుంటాడు లేదా ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక వ్యాపారం ఏదైనా సరే ఏది చేస్తున్నట్టే వీడు ఆ రిఫ్లెక్షన్ చేత వీడు ఇంతకు ముందు ఏదైతే వీడు కష్టసాధ్యంగా వీడు పొందుతూ ఉన్నాడో విషయాలు కానీ వస్తువులు కానీ ఏదైనా సరే వాటిలో ఉన్నటువంటి సులువు తత్వం వీడు తెలుసుకుంటాడు. ఏదైనా అవ్వచ్చు వీడు జీవితంలో ఆ సులువు అనేటువంటిది వీడికి అందుతుంది. వీడికి ఈ మార్గంలో అంతకుముందు అంతా కూడా అది పొందడానికి అది చేరడానికి వీడు చాలా ఉదాహరణకు వీడు ఏదో హైదరాబాద్ వాడు. హైదరాబాద్ వచ్చేసాడు వీడు ఇంతకుముందు వేరే వేరే ప్రదేశాల్లో వీడు పనిచేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వీడు హైదరాబాద్ చేరాడో హైదరాబాద్ చేరేవాడికి వీడు ఏం చేయడం చేత నేను ఇల్లు కట్టుకోగలుగుతాను. అంతకుముందు అక్కడ ఏదో ఇల్లు కట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు, ఏదో విజయవాడలోనో విశాఖపట్నం, అది జరగలేదు. ఎప్పుడైతే వీడు హైదరాబాద్ చేరతాడో వీడు తెలియకుండా వీడి థాట్స్ కానీ వీడి యొక్క వర్క్స్ కానీ ఆ రకంగా వీడికి దగ్గరికి చేరతాయి. చేరాడు వీడు చక్కగా హైదరాబాద్లో ఇల్లు కట్టేసుకుంటాడు. మరి ఇంతమంది విజయవాడలో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, ఎందుకు కట్టుకోలేకపోయాడు? వీడు చెప్పలేడు కారణం. అంటే సోల్ రే యొక్క లింక్ ఉదాహరణకి ఇల్లు అనేటువంటిది ఒక ఉదాహరణ. సోల్ రే అటువంటిది లింకప్ అటువంటిది పర్సనాలిటీకి దొరికినప్పుడు అప్పుడు ఈ పర్సనాలిటీ 3 ప్లేన్స్ కూడా చక్కగా సోల్ యొక్క రిఫ్లెక్షన్ అటువంటి పడుతున్నప్పుడు వీడు చేసేటువంటి పనులు కానీ వీడు చెందేటువంటి చాలా చక్కగా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చరికి ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద సోల్ సో దట్ సోల్ కెన్ ఫంక్షన్ through any one body at will or function through all the 3 bodies which constitute the personality simultaneously. సో సోల్ ఈ పర్సనాలిటీ తోటి సైమల్టేనియస్గా వీటన్నిటిని చక్కగా వినియోగించుకుని చేయగలగడం అంటే ఉంటుంది. అంటే పర్సనాలిటీ లెవెల్లో వీడికి ఇది ఉన్నా సరే సోల్ అనేటువంటిది డామినేషన్లోకి వచ్చేసినప్పుడు అప్పుడు పర్సనాలిటీ సోల్ యొక్క విధానాల్లో ఇది ఉండడం అంటే జరుగుతూ ఉండడం చేత సోల్ పర్సనాలిటీ లెవెల్లో పడుతూ ఉదాహరణకు మెంటల్ ప్లేన్లో ఏదైనా ఆలోచన చక్కటి ఆలోచన వీడికి వస్తే ఆ ఫీల్డ్కి సంబంధించినది చక్కగా ఇంతకుముందు ఎంతోమంది దాని గురించి కష్టపడుతున్నటువంటి వాడు వాళ్ళకి అందనటువంటి ఆలోచన వీడికి వచ్చి దాన్ని ఈజీగా వీడు సాల్వ్ చేసేస్తాడు. వేరే వాడు సాల్వ్ చేయలేకపోతాడు. వీడికన్నా ఆఫీసరే కానీ వాడు సాల్వ్ చేయలేకపోతాడు. వీడు వచ్చి వీడు సాల్వ్ చేస్తాడు. ఎలా చేసేవారు అంటే ఏమో సార్ నాకు ఐడియా వచ్చింది, అది చేశాను, అది అయిపోయింది అంతే. అది ఇదంతా జరిగేటువంటి విషయాలు. దిస్ విల్ లీడ్ అస్ టు కన్ఫైన్ ourselves to the study of the more advanced or pronounced types, which are primarily the mystic, the aspirant, the notable people, and those who constitute the people with psychological problems of our present time and periods. Step by step, the various bodies have been developed
utilized, refined, and organized step by step, the sensory apparatus of man has been sensitized and used until the world today is full of men and women whose response apparatus and whose instruments of contact are as far remote in effectiveness from those of primitive man as are the vehicles of the average modern man from those of the Christ and the Buddha. So వీడు step by step the various bodies have been developed. చక్కగా వీడికి ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి ఇలా వీడు వస్తుంటాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక పేషెంట్ వచ్చాడు అదే. ఆ అమ్మాయికి ఏంటంటే పాపం ఎంబీబీఎస్ చేయాలని ఉంది. సరే బైపీసీ తీసుకుంది, ఎంబీబీఎస్కి ఏదో ట్రై చేసింది, రాలేదు. అయితే ఇంకొక ఇయర్ నేను ఉండి చదువుతాను అంటే ఆ అమ్మాయిని ఏం చేశారంటే పేరెంట్స్ వాళ్ళు తీసుకొచ్చి నీవు ఇదంతా చదవడం నీతో అవ్వదు అది అని చెప్పేసి, నిజానికి ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసేసి ఆ అమ్మాయిని ఏదో ఏజీబీఎస్సీలో చేర్చారు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది ఆ అమ్మాయి. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత ఏమో పీజీ చేయడానికి ట్రై చేసింది, కానీ అక్కడ కూడా అమ్మాయి చేస్తే జస్ట్ ఒక్క ర్యాంక్ తోటి మిస్ అయింది. ఇంకొక ఇయర్ ఆగి చేద్దామని వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ కుదరదు, నువ్వు ఇలా ఉంటే ఎట్లా నువ్వు ఆడపిల్లవు అది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏదో ఉద్యోగంలో పెట్టేద్దాం అనిపిస్తుంది. ఈ అమ్మాయి అంటే చాలా తెలియగలదు. సో అంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ సోల్ రే అంటున్నది ఒకటి ఉంటుంది. అది ఆ అమ్మాయికి అనుకున్నది చేయలేకపోవడం పాపం ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందులుగా అయిపోయింది మైండ్ అంతా కూడా. ఎందుకు ఇదంతా ఇలా అయిపోయింది అంటే వెనక సోల్ రే అంటుండేది లింకప్ దొరికినప్పుడు చక్కగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో చాలా బాగా చేయగలుగుతారు పని. వేరే వాళ్ళు క్యూర్ చేయలేనటువంటి కేసెస్ వీళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేసి క్యూర్ చేయగలుగుతారు, ఇలాంటివి సిద్ధిస్తాయి. కనుక ఇక్కడ అదే చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ద వేరియస్ బాడీస్ హ్యావ్ బీన్ డెవలప్డ్, utilized, refined, and organized. Step by step, the sensory apparatus of man has been sensitized and used until the world today is full of men and women whose response apparatus and whose instruments of contact are as far remote in effectiveness from those of primitive man as are the vehicles of average modern man from those of the Christ and Buddha. So average man నుంచి వీడు అంటే మామూలుగా వాడుకునేటువంటి స్థితి నుంచి చక్కగా ఒక క్రైస్తు, ఒక బుద్ధ భగవాన్లు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు వెహికల్స్ ఎలా వాడుకుంటారో అలా వాడుకునేటువంటి స్థితి వీడు ఈ నెమ్మది సాధనలో వీడు ఆ స్థితికి వీడికి చేరడం అంటే జరుగుతుంది. విత్ దేర్ ఇమ్మెన్స్లీ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్టివ్ అండ్ డివైన్ అవేర్నెస్, స్టెప్ బై స్టెప్ ద అన్ఫోల్డ్మెంట్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ హ్యాస్ paralleled that of the inner psychical apparatus, and the glandular equipment has faithfully reflected that of the great centers of force with their interconnecting lines of energy. Step by step, the consciousness of man has shifted from that of the purely animal with its emphasis upon the natural physical appetites into that of the vital personal being responding to the impacts of the environment, which he does by intelligently understanding of it. This is the primitive and so-called the savage state of consciousness. సో వీడు నెమ్మది కాన్షియస్నెస్లో ఈ లోవర్ లెవెల్లో నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళి అంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ వీటిలో పడిపోతున్నటువంటి వాడికి సోల్ లెవెల్ లింకప్ అంటున్నాడు వాడికి ఇవ్వాలి. ఇప్పుడు వాడు వెళ్ళవలసినటువంటి గమ్యం ఏంటి, వాడు చేయవలసినటువంటి మార్గం ఏమిటి, ఇవన్నీ వీడి చక్కగా సిద్ధించినప్పుడు ఉదాహరణకు వాడు వెళ్ళలేనటువంటి మనకు అందుగురించి హోమియోలో కూడా మనకి ఏమని చెప్తారంటే, ఎప్పుడైతే కనుక ఆబ్స్టకల్స్ టు క్యూర్ అనేటువంటిది మనం సెట్ చేసామో వాడికి ఆటోమేటిక్గా డిసీజ్ అనేటువంటిది సెట్ అయిపోతుందండి. దానికి ప్రత్యేక ఇంకా వేరేది అక్కర్లేదు. ఉదాహరణకి ఒక ఆఫీసర్ కింద వీడు పనిచేస్తున్నాడు, ఆఫీసర్ చాలా స్ట్రెస్ ఇస్తున్నాడు. దానివల్ల మన హోమియోపతిలో ఏమని చెప్తారంటే ఇట్ క్రియేట్స్ ఎ మ్యాసం అని కూడా చెప్పేస్తారు. సో ఈ స్ట్రెస్ ఇది బాగా పెరిగిపోవడంతో వాడికి తెలియకుండా వాడిలో జబ్బులు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఈ జబ్బుల నుంచి వాడు తగ్గాలంటే ఏం చేయాలి వీడు, ఉదాహరణకి అంటే కుదరాలి యాక్చువల్ వాడు ఆఫీసర్ దగ్గర ఉండడం అనేది మానేయాలి. అవసరమైతే వాడు ఆ జాబ్ రిజైన్ ఇచ్చేసి చక్కగా వీడు మైండ్ ఎక్కడ ప్రశాంతంగా పనిచేస్తున్నా ఆ జాబ్కి వీడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక చక్కటి సోల్ లింకప్ వీడికి దొరుకుతుంది చేసేటువంటి పనులలో. సో ఆ రకంగా వీడికి సోల్ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడేటువంటిది మార్గం. ఇప్పుడు కూడా వీడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వీడు చక్కగా వీడు అప్లిఫ్ట్ అవుతాడు. దట్ ఆఫ్ ద ప్యూర్లీ యానిమల్ నేచర్ నుంచి వీడు నెమ్మదిగా ఒక స్థితి, దట్ ఆఫ్ ఎ వైటల్ primitive being into a state of consciousness which is colored almost entirely by desire for material satisfaction.
This in time transmutes itself into that of a emotional response to the environing conditions, leading thus to the intensified wish life, a development of an imaginative faculty. It ends finally in the production of the mystic with his aspiration, his sense of duality, and his reaching out after God, plus an intense devotion to an ideal of some kind or another. నెమ్మది వీడు యానిమల్ నేచర్లో నుంచి వీడు ఒక చక్కటి సాధన, ఒక డివినిటీ అంటే చక్కగా మీరు రోజు విశ్వాసన చేసుకోండి, ఒక 40 రోజులు చేయండి, మీకు చక్కగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుందని చెప్తారు పెద్ద. ఇది చెప్పేటికి ఏమవుతుంది, వీడు చక్కగా విశ్వాసన రోజు చేయడంలో వీడి యొక్క లోపల నుండి కోశాలు ఇవన్నీ కూడా శుభ్రపడుతూ వస్తాం. వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీడు ఒక మిస్టేక్గా వీడు చక్కగా అంటే వీడి యొక్క భావాలు ఇవన్నీ కూడా వీడు నెమ్మదిగా మారడం ఇవన్నీ జరుగుతుంది. ఇంత స్టేజ్ బై స్టేజ్ అలా వీడిలో అంటే వీడు ఉన్నటువంటి పరిస్థితులు మారకపోయినా వాటి అని వీడి యొక్క అప్రోచ్ మారిపోతుంది. అప్రోచ్ మారిపోయి నెమ్మదిగా ఆ సోల్ లెవెల్ లింకప్ అంటాడు వీడు జరుగుతుంది. అందుగురించి ఇక్కడ ఇది సెకండ్ స్టేజ్లోకి వచ్చాడు వీడు చక్కగా వీడు డ్యుయాలిటీ, హిస్ సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ అండ్ హిస్ రీచింగ్ అవుట్ ఆఫ్టర్ గాడ్ ప్లస్ అన్ ఇంటెన్స్ డివోషన్ టు అన్ ఐడియల్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అనదర్ అంటే వీటిలో అంటే ఇంతకుముందు యానిమల్ నేచర్గా అదేదో వీడు పొందాలి, ఇదేదో దీని నుంచి ఒక చక్కగా ఒక ఉత్తమైనటువంటి ఒక కార్యక్రమానికి వీడు కష్టపడటం లేదా ఒక పని చేయడం అంటున్నది వీడు చక్కగా అటువైపుగా వెళుతుంది వీడి మైండ్. ఉదాహరణకు ఒక బిజినెస్ పెట్టాడు, ఆ బిజినెస్ యొక్క దృష్టిగా వీడి మైండ్ వెళుతుంది. అంతకుముందు ఏదో ఆఫీసర్ దగ్గర ఇలా వీటన్నిటిలో నుంచి నెమ్మదిగా దానిలోకి వెళ్తుంది. ఇలా ఒక్కొక్క స్థితిలో నుంచి వీటి నెమ్మదిగా ఈ సోల్ లెవెల్ అంటున్నది లింకప్ వెళ్ళి జరుగుతుంది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం వివరంగా చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.